చాలా సంతోషం. మరొక పర్వదినము ప్రభు పాదాల చెంత చేరే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక విలువైన, శ్రేష్టమైన సమయము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇస్రాయ టీం పెద్దలు, కమిటీ మెంబర్స్ అన్న వాళ్ళకి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాలు, యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. పరలోక రాజ్యోపమానాలు ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు అమ్మ మీట్లో పెట్టుకోండి ప్లీజ్. 8వ ఉపమానం ధ్యానిస్తున్నాం. ప్రతి ఉపమానం కూడా చాలా శ్రేష్టమైనది. మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనిషికి ఒక నైజం ఉంది. ఏంటి అంటే ఊరికే మర్చిపోతాం. దేవుని వాక్యంను పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని పదే పదే గుర్తుపెట్టుకోవడం ద్వారా జ్ఞాపకం ఉంటుంది. పదే పదే గుర్తు చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలంటారు కదా. అలాగే ప్రతి ఉపమానం మనకి చెప్పేది ఒకటే, మీరు అక్కడికి చేరాలి. ఎక్కడకు? పరలోకం చేరాలి. భూమి మీద ఎంత కాలము బ్రతికినా, జీవించినా మనకి మరణం అనేది తప్పదు. ఎంతకాలం బ్రతికినా, ఏది సాధించినా, ఎంత గొప్పగా ఎదిగినా, ఒక దినం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మరణ దినం ఉంటుంది. దాని తరువాత ఏంటి అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఏంటి మరణం తర్వాత? అంటే అన్ని వయసులోళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మనం సమాధుల తోటలోకి వెళ్ళి చూసినట్లయితే పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పిల్లలు, పసిపిల్లలు అన్ని వయస్సుల సమాధులు ఉంటాయి. మనకొకసారి బాధ అనిపిస్తుంది. అరెరే, ఇంత చిన్న వయసులో ఏం జరిగింది అని ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు మన ఉద్యోగాలలో మనకు సెలవులు ఉంటాయి. ఇప్పుడు సండే ఉంటుంది కాబట్టి సెలవు దినం. కానీ మరణానికి సెలవు దినం ఉండదు. లేదు, ఇంతవరకు చాలులే అని మరణ దినానికి ఉండదు. మనం ఇక్కడ వాళ్ళం కాదు, అక్కడ వాళ్ళం కాబట్టి సిద్ధపడాలి అని చెప్పేదే ఈ యొక్క పరలోక రాజ్య ఉపమానాల అన్నిటి యొక్క అర్థం. అయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి మనం వచ్చాం. అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. అయితే నేను 21 నుంచి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి. దయచేసి బైబిల్ చదువుతున్నప్పుడు చూస్తేనే ఈ ఉపమానం కొంచెం అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. వీలైనంత మట్టుకు బైబిల్ అందరూ చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 21 నుంచి చదువుతున్నాను. ఆ సమయమున పేతురు ఆయన వద్దకొచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. పేతురు చూడండి, ప్రశ్న ఆయనే అడిగాడు, జవాబు కూడా ఆయనే చెప్తున్నాడు. మనం కూడా మన ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు చిన్న పిల్లల పట్ల మనకు ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు తప్పు చేసే క్రమంలో మనం గద్దించేటప్పుడు మనము గద్దించినట్టే ఉంటాము. ప్రశ్న అడుగుతాము, జవాబు కూడా క్లూ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు చదవలేదురా? ఎందుకు చదవట్లేదు? అర్థం కావట్లేదా అంటాం మళ్ళీ. ఎందుకు చదవట్లేదు? ఒంట్లో బాగాలేదా? జ్వరం ఏమన్నా అంటే ప్రశ్న మనమే అడుగుతూ ఉంటాము. జవాబు కూడా మనమే వేస్తూ ఉంటాము. ఇప్పుడు పేతురు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నాకు ఎవరైనా హాని తలపెట్టాడు అనుకోండి, వాడు నా మీద శత్రుత్వం పెంచుకున్నాడు, వాడు నేను క్షమించాలి కదా. ప్రభు అంటున్నాడు, క్షమించాలి. ఎన్ని మార్లు క్షమించాలని అన్నాడు. జవాబు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. 7 మార్లు మట్టుగా 7 మార్లు చాలా అని అన్నాడు. అర్థమవుతుందా? అందుకు యేసు 22 అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. తర్వాత 23 కావున పరలోక రాజ్యము
తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. రాజును పోలి ఉన్నది. రాజు అంటే దేవుడు. తర్వాత కూడా చదువుతాను చూడండి 24. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. రాజుగారు లెక్కలు చూస్తున్నాడు. ఆ రాజుకు లెక్కలు చూస్తున్నప్పుడు ఆ రాజుకి అప్పు ఇవ్వవలసిన వాడు ఒకడున్నాడు. ఎంత ఇవ్వాలి అంటే అప్పు 10,000 తలాంతులంట. 10,000 తలాంతులు. కింద ఫుట్ నోట్‌లో ఉంది చూడండి. ఒక తలాంతు ఇంచుమించు రూ. 3,600. ఒక తలాంతు ఇంచుమించు రూ. 3,600. అంటే 10 తలాంతులు అంటే 10,000 తలాంతులు 10,000 ఇంటూ 3,600 ఈక్వల్ టు కాలిక్యులేషన్ చేస్తే రూ. 3,60,00,000. ఎంత అప్పు పడ్డాడంట? రూ. 3,60,00,000 అప్పు ఇవ్వాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎంత ఇవ్వాలి లెక్క చూడండి. వీడు 10,000 తలాంతులు. చెప్పాను కదా, 3,60,00,000 ఇవ్వాలి అని లెక్కలు తేలేశాయి. 25. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించును. వాడి దగ్గర ఏమీ లేదు అప్పు తీర్చడానికి. ఎంత ఇవ్వాలి? 3,60,00,000 ఇవ్వాలి. రేయ్, నీ దగ్గర ఎంత ఉందిరా అప్పు తీర్చడానికి అంటే, నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. ఆ రోజుల్లో అప్పుడు చట్టం ప్రకారం ఏం చేయాలంటే, ఆ రోజుల్లో చట్టాలు ఇవి. ఏమీ లేదు, ఏదో ఒక విధంగా అప్పు తీర్చాలి. కానీ వాని యజమానుడు వాడిని ఏమన్నాడు చూడండి. నీ భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించును. ఆజ్ఞిచ్చాడు. అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏముందిరా అన్నాడు. నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. బాకీ ఎంతున్నాడు? 3,60,00,000. అయితే ఒక పని చేయి, చట్టం ప్రకారం నీ భార్య, పిల్లలను, నీకున్నదంతా అమ్మేసేయి. అమ్మేసి అప్పు తీర్చు అన్నాడు. ఆ దినాలలో చట్టం ఇది. ఆ దినాలలో బానిస చట్టం ఎక్కువ అమల్లో ఉండేది. అమ్మేయాలి. బానిసలుగా అమ్మేస్తారు. వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలి. ఇది చట్టం. మీకు ఒకటి గుర్తొస్తుందా? ఎలీషా దగ్గర ఒక శిష్యుడు అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడి ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. అన్ని పట్టుకెళ్ళిపోయారు. ఇంక మిగిలింది ఆ శిష్యుడు 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులను కూడా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆమె వాళ్ళ తల్లి పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా, నీ శిష్యుడు, నీ దాసుడు, నా భర్త, నా పెనిమిటి చనిపోయాడు. అప్పులు చేశాడయ్యా, చనిపోయాడు. ఇదిగో అప్పుడోళ్ళు వచ్చి ఇంటి మీద పడి అన్ని పట్టుకెళ్లారు. నా 2 పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఎలీషా, అమ్మా, నీ ఇంట్లో ఏమన్నది అంటాడు. నూనె కుండ ఒకటి ఉంది అన్నప్పుడు దాని ద్వారా అద్భుతం చేసుకునే ఈ విషయం కూడా మనకు బైబిల్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పులు తీర్చలేకపోతే ఇంట్లో భార్యను, పిల్లలను అమ్మేసి వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలి. ఇది చట్టం ఆ రోజుల్లో. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 26. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా అంటున్నాడు, అయ్యా, అప్పు చేశాను, ఓర్చుకో కొద్ది కాలం. నన్ను ఓర్చుకో, భరించు, ఏదో ఒకటి చెయ్యి. కొద్ది కాలంలో నీ అప్పు తీర్చేస్తా. అప్పు తీరుస్తాను అంటున్నాడు. ఎంత? అంతయు చెల్లిస్తాను అంటున్నాడు. నిజంగా ఇంత ఇవ్వగలడా ఈడు? ఇవ్వగలరంటారా? బాకీ ఎంత? 3,60,00,000, 10,000 తలాంతులు. ఇప్పుడు నన్ను ఓర్చుకో, బాకీ తీరుస్తా అంటున్నాడు. అయితే వీడికి తీర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే లేవు. తీర్చే అవకాశాలు వాడి దగ్గర ఏమీ లేవు.
ఒకవేళ ఉంటే ఇంతకు ముందు తీర్చేదానికి ప్రయత్నం చేసేవాడేమో. వీడు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, అయ్యా అప్పు పడ్డాను, బాకీ పడ్డాను, తీర్చే అవకాశం లేదు. పైగా ఇదేమంటున్నాడు, ఇదిగో నాకు కొంచెం సమయం ఓర్చుకో, భరించు, నీ అప్పంతా తీరుస్తా అంటున్నాడు. తర్వాత చూడండి 27. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. ఇక్కడ 3 విషయాలు. కనికరపడ్డాడంట, విడిచిపెట్టి క్షమించును. కనికరపడి విడిచిపెట్టి క్షమించును. వీడు అప్పు తీరుస్తాను అంటున్నాడు, కొంతకాలం సమయం ఇవ్వు అంటున్నాడు, నన్ను భరించు అంటున్నాడు, నన్ను ఓర్చుకో అంటున్నాడు. కానీ ఈయనేం చేశాడు, క్షమించేశాడు. అర్థమవుతుందా? వాడు అడగలేదు క్షమించమని. సమయం ఇవ్వు, ఓర్చుకో, కొద్దికాలం ఇవ్వు, పైగా అప్పంతా చెల్లిచ్చేస్తాను అంటున్నాడు. ఈయనేం చేశాడు, క్షమించాడు. వీడు అడగలేదు, అయ్యా నన్ను క్షమించు, నా వల్ల కాదు, నేను తీర్చలేను, ఈ 3,60,00,000, ఈ 10,000 తలాంతులు, ఇది నా స్థాయికి మించిందయ్యా, నేను తీర్చలేను కదా, నా వల్ల కాదు కదా అని అడగలేదు. అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? పైగా తీరుస్తానన్నాడు. అర్థమవుతుందా? వాడిని కనికరించి వాడి మీద జాలి చూపించి విడిచిపెట్టి క్షమించును. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాడు అడగకుండానే ఆ పని ఎందుకు చేశాడు? వాడు తీర్చలేడన్న సంగతి రాజుగారికి బాగా తెలుసు. వాడు వల్ల కాదన్న సంగతి బాగా తెలుసు. అందుకే వాడు అడగక ముందే క్షమించాడు. దేవుని వాక్యము మనకు అవసరము. దేవుని వాక్యము మనకు ప్రామాణికము. అర్థం చేసుకోవాలి, విభజించి చదువుకోవాలి, అర్థం చేసుకొని జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞానంతో ముందుకెళ్ళాలి. తర్వాత 28 చదువును చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారులు అచ్చియున్న ఒక తోటి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లించమనెను. చూడండి, ఈ ఈ 10,000 తలాంతులు అప్పున్నాడు కదా, 3,60,00,000 అప్పున్నాడు కదా. ఈడు బయటికి వెళ్ళాడు. ఈడికి ఒకడు అప్పు ఇవ్వాలి, ఇంకొకడు. ఎంత అంటే ఈడు ఎంత తీసుకున్నాడు, ఈడు ఎంత అప్పు క్షమించబడ్డాడు? 3,60,00,000 క్షమించబడ్డాడు. 10,000 తలాంతుడు. చూడండి, తర్వాత చదువుతున్నాను చూడండి. వాని గొంతు పట్టుకొని, సారీ 28 చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు, కింద చూడండి, ఒక దేనారము ఇంచుమించు ₹1/2. 100 దేనారములు అంటే ఎంత? ₹50. ₹50 ఈడికి ఇంకొకటి ఇవ్వాలి. అర్థమవుతుందా? ఈడికి చూడండి 100 దేనారాలు ఇవ్వాలి. ఒక దేనారు ₹1/2, 100 దేనారాలు అంటే ₹50. వీడు ఇవ్వవలసిందంత ఎంత అప్పు క్షమించబడ్డాడు? 10,000 తలాంతులు అంటే 3,60,00,000. వీడికి ఇవ్వవలసిందంత ₹50 మాత్రమే. అయితే వీడు చూడండి, అచ్చి ఉన్న తన తోటి దాసులను ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, ఎంత ధైర్యం చూడండి, ₹50 ఇవ్వవలసిన వాడిని గొంతు పట్టుకున్నాడు. ఈడెంత ఇవ్వాలి? 3,60,00,000. మరి ఆ యజమానుడు ఏం చేయాలండి? నేటి దినాల్లో అప్పు తీసుకున్న దాకా ఒకలా ఉంటారు, అప్పు తీసుకున్న తర్వాత ఇంకోలా ఉంటారు. ఒకప్పుడు అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి దాసుడు, ఇప్పుడు ఇచ్చిన వాడే తీసుకున్న వాడికి దాసుడు. పరిస్థితులు అప్పు గురించి మాట్లాడితే అంత భయంకరంగా ఉన్నాయి. సరే, 29 చదువుదాం చూడండి. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని, సేమ్ ఈడెలాగో తన రాజుగారిని ఎలాగ సాగిలపడి ఓర్చుకో భరించన్నాడో, ఈయన కూడా సాగిలపడి ఏం చేయాలి? సాగిలపడ్డాడు. ఈడు ఏం చేయాలి? అర్రే ఇది గుర్తు రావాలి కదా, నేను కూడా ఇదే పరిస్థితిలో ఉండి నేను క్షమించబడ్డాను కదా,
వీడిని క్షమించాలని గుర్తు రావాలి కదా, వాస్తవంగా క్షమించాలి. తర్వాత చూడండి 30, వాడు ఒప్పుకొనక అచ్యున్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించను. న్యాయం అంటారా ఇది? అన్యాయం కదా. నేటి దినాన మనకొక న్యాయము, బయట వారికి ఒక న్యాయం. మన పిల్లలు చేస్తే కరెక్ట్, ఎదురువాడి పిల్లలు చేస్తే అన్నీ తప్పులే. మనమే మంచోళ్ళము, మన నిర్ణయాలే మంచివి, మనం చెప్పేదే వాస్తవము, మనమే మంచి వాళ్ళమే. ఈ విధంగా నడిచిపోతా ఉంది. ఈరోజు చూడండి, 3,60,00,000 క్షమింపబడిన వాడు బయటికి వెళ్ళి వాటికి ఇవ్వవలసిన ₹50 వాటిని క్షమించలేకపోయాడు. ఈరోజు ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఉపమానం ద్వారా. అయ్యా, నన్ను ఓర్చుకో, ₹50 కదా, చెల్లించేస్తా వీడిలాగే అన్నాడు. అర్థమవుతుందా? లేదురా అని, ఓర్చుకోను అని వాడిని పట్టుకొని చెరచాలలో వేయించును. ఇది చూసిన కొందరు, వారు కూడా దాసులే. ఇది చూశారు, ఈ స్టోరీ చూసిన వాళ్ళు కొందరు. 31, కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. వాళ్ళు చూసి రాజుగారి దగ్గరకు వచ్చి మొత్తం చెప్పేశారు. అయ్యా, మీరు ఒక వ్యక్తిని క్షమించారే, 3,60,00,000 ఇవ్వాలి కదా, క్షమించారు కదా. వాడు ఏం చేశాడు తెలుసా? బయటికి పోయి వాడికి ఒక దాసుడు ₹50 ఇవ్వాలి. వాడు బ్రతిమలాడుతున్నాడు, మొక్కుతున్నాడు, సాగిలు పడుతున్నాడు, ఓర్చుకో, నీ అప్పు తీర్చేస్తా అంటున్నాడు. వాడు ఓర్చుకోలేదయ్యా. పైగా వాడు గొంతు పట్టుకొని చర్చాలు వేసేసాడు. అనగానే ఆ రాజుగారి కోపం వచ్చింది. అవునా, ఎలా చేసాడు వాడు? అరే, నేను వాడిని 3,60,00,000 క్షమిస్తే బయటికి పోయి ₹50 క్షమించలేకపోయాడు వాడు. వాడిని తొందరగా పట్టుకుని రండి అన్నాడు. తర్వాత చూడండి 32, అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించుతిని. చెడ్డదాసుడా అంటే రే బుద్ధులోనడా అని అర్థం. చెడ్డదాసుడా అంటే మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర, దేవుని విషయాల్లో చెడ్డదాసుడు, చెడ్డదాసి ఇటువంటివి మన జీవితంలో ఎతికినా కానీ దొరకకూడదు అంటారు కదా. కళలో కూడా ఉండొద్దు మనం అలాగా. దేవుని పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, క్రైస్తవులుగా, మంచివారిగా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కరగబడిన బిడ్డలుగా జీవితంలో నీ శత్రువులకు కూడా మంచి చేసే నైజము క్రైస్తవత్వం. ఎవరి మీద మనకి ద్వేషం వద్దు, పెంచుకోవద్దు. క్రైస్తవ జీవితం అంటేనే అదే మరి. తర్వాత చూడండి, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్యునదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించవలను. క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమైన ఎడల చేయవలనను. చూడండి, ఈ ఉపమానం ద్వారా మనం మన జీవితాలను, బ్రతుకులను మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇందులో క్యారెక్టర్ చూడండి, రాజు, పరలోకపు తండ్రి, దాసులు 3 ఉన్నారు. ఒకటి వచ్చి కరుణ చూపని దాసుడు, అంటే 3,60,00,000 కలిగిన వాడు. కరుణించబడని తోటి దాసుడు అంటే ₹50 అప్పు తీసుకున్నవాడు. మిక్కిలి దుఃఖపడిన తోటి దాసులు. వినండి, రాజుగారు లెక్కలు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు లెక్కలు చూస్తాడో మనకు తెలియదు. లెక్కలు చూసే సమయం ఉంది. దస్తావేజులు తీసుకుని వచ్చి రాబడ్డాయి. మన భాషలో చెప్పాలంటే ఇంకా పేపర్లు తీసుకుని రాబడ్డాయి. అయ్యా, లెక్కలు చూస్తున్నప్పుడు, అయ్యా ఒకడు 3,60,00,000 ఇవ్వాలి మీకు అనగానే, అవునా, వాడు ఇంత అప్పు అయ్యాడా? అయితే వాడు ఎప్పుడైనా అప్పు తెచ్చడానికి ప్రయత్నం చేశాడా? లేదయ్యా అన్నాడు. ప్రయత్నం చేయలేదు అన్నాడు. అప్పు తీసుకున్నవాడు ఎప్పుడు రాలేదయ్యా, తీసుకొచ్చాడు.
తీసుకున్నాడు. వాడిని పట్టుకొచ్చారు. అడిగారు, అయ్యా కాస్త ఓపిక పట్టు ఇస్తానన్నాడు. క్షమించాడు. క్షమించినప్పుడు ఇప్పుడు ఈడు హృదయం నిండా కృతజ్ఞత అయి ఉండాలి. రాజుగారి ఎడల గుండెల నిండా కృతజ్ఞతా భావం ఉండాలి. ఈడు గొప్పగా క్షమించబడ్డాడు. ఇప్పుడు ఈ దాసుడు క్షమింపబడిన, కనికరించబడిన దాసుడు. ఈ ఈయనని ఈయనకి ఈయనకి రూ. 50 అప్పుంది. అప్పు ఇవ్వాలి అప్పుడు. వాడు చెప్పాడు, ఓర్చుకో అన్నాడు. కనికరించబడిన దాసుడికి ఏమి జ్ఞాపకం రావాలి? అరెరెరెరే! నేను పొందిన క్షమాపణలు, నేను కూడా క్షమింపబడ్డాను కదా! ఈ రూ. 50 ఎంత? నన్ను క్షమించాడా? ఈయన అప్పు రూ. 3,60,00,000 మాఫీ అయిపోయింది కదా! అరే నేను రూ. 50 క్షమించలేననేటువంటి భావము, హృదయము ఇతనికి లేదు. అర్థమవుతుందా? దేవుడేం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చూడండి 21 చదువుదాం మళ్ళీ. 21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలనెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, లెక్కలేనన్ని మార్లు క్షమించాలి. లెక్కలేనన్ని మార్లు అని చెప్పడానికి ఆ సంఖ్య ఇక్కడ వాడబడింది. చూద్దాం, ఇక్కడ చూడండి. పరలోక రాజ్యము లెక్క చూస్తున్న ఒక రాజును పోలి ఉన్నది. అప్పు పాపమునకు గుర్తు. హీ పెయిడ్ ద ప్రైస్, హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్. యేసయ్య మన అప్పు చెల్లించాడు, తనను తాను అప్పగించుకున్నాడు. మన అప్పు తీర్చడానికి యేసయ్య చనిపోయాడు. భూమి మీద 4 దిక్కుల వారి కొరకు యేసయ్య చనిపోయాడు. ప్రతి మానవుడు చెల్లించవలసినటువంటి పాప భారము నిమిత్తము తన పాపాలన్నీ, ఈ అప్పు అంతా, నువ్వు నేను చేసిందంతా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రైస్ ఫుల్లీ పెయిడ్. యేసయ్య చేశాడు ఆ పని. మన పాప రుణం తీర్చలేం. ఎప్పటికీ తీర్చగలమా? మనం చేసిన పాపము నిమిత్తము మనము ఆ పని చేయగలమా? మనం చేసిన పాపాల నిమిత్తము మన వల్ల అవుతుందా? మన వల్ల కానే కాదు. ఈరోజు అప్పు, పాపము, వ్యర్థమైన జీవితము, ఎంత అప్పు ఉందో మనకే తెలియదు చెప్పాలంటే. తీర్చే స్థితిలో మనం ఉన్నామా? లేము. యేసయ్య కనికరపడ్డాడు, నీ పట్ల నా పట్ల జాలిపడ్డాడు. వధించు గొర్రె పిల్లలాగా సర్వ మానవాళి భూమి మీద మనిషి చేసిన ప్రతి పాపము నిమిత్తం ఆయన వెలజల్లించేశాడు. అప్పు కట్టాడు. ఈ అప్పు పాపాన్ని సూచిస్తుంది. మనం పాప రుణము తీర్చలేము, ఎప్పటికీ తీర్చేది కాదు, మన వల్ల కాదు, కానే కాదు. 3,60,00,000 ఇవ్వవలసిన వాడు ప్రయత్నం చేయలేదు. ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అప్పు తీర్చడానికి ప్రయత్నం చేశాడా? లేదు. ఎందుకని? వాడు ప్రయత్నం చేసినా తీర్చే అప్పు కాదది. వాడి వల్ల కాదది. తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు అప్పులు కూడా మన జీవితంలో ఇష్టానుసారంగా చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబాలను రోడ్ల మీద వేసి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇష్టానుసారంగా అప్పులు చేసి చచ్చిపోతే ఆ భార్య మీద, లేదా ఇంటి మీదకి వచ్చి పడే అప్పు వాళ్ళు కూడా చాలా మంది మనం చూస్తున్నాం. ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. అప్పులు చేయొద్దని చెప్పం కానీ, ఎందుకంటే మనిషికి అవసరాన్ని బట్టి, వాడి జీవిత విధానంలో బట్టి ఒకరు మనకి ఇవ్వాల్సి వస్తుంది, మనం ఒకరికి ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మన అవసరములను బట్టి, మన స్థాయి, యేసయ్య మన పాపాల నిమిత్తము
3,60,00,000 దాసుని క్షమించిన ప్రకారం లాగా మన పాపాలకి కూడా వెల చెల్లించాడు, అప్పు చెల్లించాడు. అప్పు మనము అప్పు కట్టలేనంతగా పాపాలు చేస్తే నీ ఎడల నా ఎడల జాలిపడి కనికరపడి నీ ప్లేస్లో నా ప్లేస్లో చనిపోయాడు. యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు నీవు నేను క్షమించబడ్డాం, యేసయ్య పిల్లలుగా ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం క్షమించి ఉన్నాం కదా, క్షమించబడి ఉన్నాం కదా, ఇతరులను క్షమించాలి. చాలామంది చాలామంది ప్రతి చిన్న దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారంటారు కదా. మదర్ తెరిస్సా ఒక మాట అంటారు. మదర్ తెరిస్సా ద గ్రేట్ ఏమంటారంటే, ఇతరుల తప్పులను నువ్వు వెతికితే నువ్వు ప్రేమించే అవకాశాన్ని కోల్పోతావు వాళ్ళని. ఇతరుల తప్పులని నువ్వు ఎతికేవాడిగా ఎప్పుడు పద్దాగొట్టే వాళ్ళని క్షమించే వాళ్ళని ప్రేమించే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. కనికరించబడిన దాసుడు ఏమయ్యాడు తెలుసా? ఒకప్పుడు కనికరించబడ్డాడు. ఏమయ్యాడు తెలుసా? చెడ్డదాసుడా అని పిలిపించుకున్నాడు. 3,60,00,000 మాఫీ అయిపోయినాయి. ఆయన ఖాతాలో వేసేసుకున్నాడు. కరుణించబడ్డాడు, క్షమించబడ్డాడు, కనికరం పొందుకున్నాడు. మళ్ళీ ఏమైంది తెలుసా? చెడ్డదాసుడైపోయాడు. పొందిన కనికరము తొలగించబడింది. గలతీ 6:7 ఉంటుంది కదా, మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. క్షమించబడ్డాము, ఇతరులను క్షమించాలి. లెక్కలు చూసే సమయం ఉంది. ఆ లెక్కలు చూసే సమయంలో నీ లెక్కలు, నా లెక్కలు, మనందరి లెక్కలు తెలుతాయి. ఈ భూలోకంలో భూమి మీద ఉన్నప్పుడే, మన జీవిత కాలంలో ఉన్నప్పుడే చెప్పాడు కదా దేవుడు, మీరు యాత్రికులు, ప్రయాణిస్తులు, బాటసారులు, మీది పరలోక పట్టణ వాస్తులు, మీది పరలోక పట్టణం మన స్వాస్థ్యం. భూమి మీద ఉంటేనే పరలోకం కొరకు సిద్ధపడాలి. పరలోకం కొరకు ఆ నియమ నిబంధనల ప్రకారం మనం సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పే ఉపమానాలు. అయితే ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్షమించబడిన ఉన్న ప్రకారం మనము చివరి మాట చదివి నేను ముగిస్తాను. 18వ అధ్యాయము 35. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. ఆ స్థితి మనకొద్దు, కానీ మనం క్షమించబడ్డాము, ఇతరులని క్షమించాలి అనే సత్యాన్ని మనం తెలుసుకొని ఈ ఉపమానం ద్వారా మనము సిద్ధపడి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేవారికి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మా మరణ పడకల నుంచి లేపి దేవా మీ పాద సన్నిధిలో నేర్చుకోవడానికి, మీ మాటలు వినడానికి, ధ్యానం చేయడానికి నాయనా మా మీద కనికరించినందుకు స్తోత్రాలు, కృప చూపినందుకు స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుని నిలవబెట్టి పరలోకపు ఉపమానాన్ని ఆధారముగా చేసుకునే తండ్రి, మీ మాటలు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రాలు దేవా, కనికరించే తండ్రి, కాపాడే దేవా, నీకే స్తోత్రాలు. భూమి మీద మా కోసం ఎవ్వరు ప్రాణం పెట్టలేదు తండ్రి. మీరు ప్రాణం పెట్టి మీ రాజ్యంలో చేర్చటానికి, మమ్మల్ని క్షమించటానికి, సమాధానంతో సంతోషంగా బ్రతకటానికి నాయన ప్రాణం పెట్టునంతగా మీ క్షమాపణ ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును దేవా, నాయన ఎదుటి వ్యక్తిని క్షమించలేని మేము దేవా, మా పాపములు మీరు ఎలాగున క్షమింపబడతాయని మేము అనుకోగలం.
దేవా, ఎదుటి వ్యక్తి యొక్క పాపములు క్షమించినప్పుడు మా పాపములు కూడా క్షమింపబడటానికి మేము మంచి మనస్సాక్షి కలిగి ఉంటాము. దేవా, స్తోత్రాలు. మీరు క్షమించకపోతే మా పాపములు అలాగే ఉంటాయి కదా ప్రభా. కనుక మా పాపాలు కొరకు క్షమించటానికి, కనికరించటానికి, కాపాడటానికి, నీ రాజ్యంలో చేరటానికి నాయన అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నాయన ప్రభువా, మీరు గాయములు పొంది, బాధలు పొంది, శిక్ష పొంది, మరణించి తిరిగి లేచారు. అయా, ప్రాణము పెట్టునంతగా మీ క్షమాపణ ఉన్నప్పుడు నాయన ఎదుటి వ్యక్తిని మేము క్షమించలేకపోతే ఎలా ప్రభు? మీ ఉపమానాల ద్వారా మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా మాలో ఎవరినైతే క్షమించలేని గుణం ఉంటూ ఉన్నదో దాన్ని బట్టి క్షమించమని, సమాధానపడుటూ కృప చూపమని ప్రార్థన చేస్తాను. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ దాసుని కలిగిన ప్రతి అక్కర అవసరతలు తీర్చే తండ్రికి స్తోత్రాలు. శోధింపబడిన మీదట సువర్ణముగా మారును అని నీ లేఖనం మాకు వివరిస్తూ ఉన్నది. ప్రతి శోధనలో, ప్రతి బాధల్లో, ప్రతి కష్టాల్లో ప్రభువా, మీరే మాకు సమాధానముగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి కనికరము, అట్టి ఆదరణ, అట్టి ధైర్యాన్ని మీ దాసుడికిచ్చి అనేక అమూల్యమైన సత్యాల్లో ఉన్న మర్మాలని మేము బోధించుటకు మీ బిడ్డ ఎడల మీరు చూపిన కృపకై స్తోత్రాలు. బిడ్డ చేస్తున్న పరిచయని దీవించండి, ఆ వ్యాపారాన్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి. అన్ని సమయాల్లో శాంతి, సమాధానం, సంతోషం, ఇటు సహవాసము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ వీడిని దీవించమని, విన్న వాక్యం వృధాగా పోకుండా ప్రభువా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆలోచించి దేవా, ప్రార్థనాపూర్వకమైన నిర్ణయాలతో జీవించే కృపను ప్రతి బిడ్డకి దయచేయండి, దీవించమని, సహాయము చేయండి. ఈరోజంతా కృపాక్షేమాలు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.